और एक बार మోదీ సర్కార్ అంటోంది బీజేపీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తీన్మార్ విక్టరీ కొట్టడానికి ప్లాన్ సిద్ధం చేసింది. సెమీఫైనల్స్ విజయంతో ఫైనల్స్ మీద గురిపెట్టింది. హ్యాట్రిక్ విజయం కొట్టాలని తహతహలాడుతోంది. మిషన్ 400+ అంటూ భారీ టార్గెట్ పెట్టుకుంది. అదే నినాదం విధానంతో ముందుకు సాగేందుకు భారీ స్కెచ్ సిద్ధం చేసింది. లోకల్ పొత్తులు, జాతీయ ఎత్తులు అనే ఎత్తుగడను ముందుకు తెచ్చింది. దీంతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో విజయం అందించిన ప్లాన్ ని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు రెడీ అవుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ టార్గెట్ అంటోంది కమల దళం. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించడమే కాదు, ఈసారి ఏకంగా 400కు పైగా ఎంపీ స్థానాల్లో గెలుపొంది రికార్డ్ సృష్టించాలని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మిషన్ 400+ పేరుతో ఓ ప్రచార నినాదాన్ని రూపొందించుకుని పార్టీ రాష్ట్ర నాయకత్వాలు, శ్రేణులను ఆ దిశగా వేగంగా అడుగులు వేయాలని ఆదేశించింది. నేతలు ఇక నుంచి పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రజల్లోనే ఉండాలని, ప్రజలతోనే మమేకమై బీజేపీ చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి వారికి తెలియజేయాలని అధినాయకత్వం సూచించింది. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో 2 రోజుల పాటు జరిగిన జాతీయ పదాధికారుల సమావేశంలో ఈ మేరకు వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలకు స్పష్టమైన సందేశం అందించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన 2 రోజుల సమావేశంలో తొలి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనగా, రెండో రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. సాధించిన విజయాల నుంచి స్ఫూర్తిని, అపజయాల నుంచి గుణపాఠాల్ని నేర్చుకుంటూ రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని పార్టీ శ్రేణులకు అగ్రనాయకత్వం మార్గనిర్దేశం చేసింది. గత నెలలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యం కాదనుకున్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ పార్టీని గెలిపించడం వెనుక అక్కడి నాయకత్వం, పార్టీ కార్యకర్తలు అనుసరించిన విధానాల గురించి రెండో రోజు సమావేశంలో చర్చ జరిగింది. అనునిత్యం ప్రతి నేత, కార్యకర్త ప్రజల మధ్యలోనే ఉండి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడంతో పాటు ప్రత్యర్థి పార్టీల వైఫల్యాల్ని ఎండగట్టడంలో సఫలీకృతమయ్యారని, వారి తరహాలో కష్టపడితే గెలవలేమనుకున్న రాష్ట్రాల్ని సైతం గెలుచుకొని ప్రత్యర్థుల్ని కంగుతినేలా చేయవచ్చని అధినేతలు తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా గెలవలేకపోతున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ పార్టీ ఓటమికి కారణాలేంటో తెలుసుకున్నారు. లోపాలు, లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగారు. మరోవైపు నాయకత్వం కూడా ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటించింది. దాంతో అభ్యర్థులు ప్రజల్లో ఎక్కువ సమయం గడిపేందుకు తగిన సమయం దొరికింది. తెలంగాణ విషయంలో నామినేషన్లు దాఖలు చేసే చివరి రోజు వరకు అభ్యర్థుల కసరత్తు జరిగింది. ఇది కూడా ఓటమికి కారణంగా నాయకత్వం భావిస్తోంది. ఈసారి అలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా తక్షణమే అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు మొదలు పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. తదుపరి జాతీయ నాయకత్వం కూడా కూర్చొని ఫిబ్రవరి మొదటి వారం కల్లా తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, ప్రవాస్ యోజన వంటి పార్టీ కార్యక్రమాల ద్వారా నేతలు ప్రజలకు మరింత చేరువ కాగలిగారని 2 రోజుల సమావేశంలో నాయకత్వం గుర్తించింది. గెలిచిన రాష్ట్రాల రిపోర్టు కార్డులే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. చేసిన పనులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి ముమ్మరంగా ప్రచారం చేయాలని ఆదేశించింది. ఈ క్షణం నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసమే పనిచేయాలని, ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని తేల్చి చెప్పింది. టికెట్ ఆశిస్తున్న నేతలే కాదు, ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని, అప్పుడే అసాధ్యమనుకున్న ఫలితాల్ని సాధించగలమని పేర్కొంది. బీజేపీ ఓటమే ఏకైక లక్ష్యంగా విపక్షాలన్నీ ఇండియా కూటమిగా జట్టుకట్టిన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏని కూడా బలోపేతం చేయాలని కమలనాథులు ఇదివరకే నిర్ణయించారు. ఆ క్రమంలో ఢిల్లీలో ఓసారి మిత్రపక్షాలతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే కూటమిలో పార్టీల సంఖ్య పెద్దగా కనిపిస్తున్నప్పటికీ వాటిలో చాలా రాజకీయ పార్టీలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు. కొన్ని పార్టీలకు ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లోనూ ప్రాతినిధ్యం లేదు. అయినప్పటికీ ఆ పార్టీలు సాధించే ఎంతో కొంత ఓటు బ్యాంకు తమకు కలిసొస్తుందన్న ఉద్దేశంతో కూటమి, పొత్తులు, సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీలైనా బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయా అన్నది తెలుసుకునేందుకు పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర నాయకత్వం అభిప్రాయానికి పెద్దపీట వేస్తూ తదుపరి పొత్తులపై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల నుంచి మరిన్ని ఎక్కువ సీట్లు పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ గణనీయంగా సీట్లు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ సహా అగ్రనేతల ప్రచారంతో 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. లోకల్ ఫ్లేవర్ తో ప్రధాని మోదీ తెలుగు ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. తెలంగాణలో బీజేపీ ఓటుగ్రాఫ్ పెరిగింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మ్యాజిక్ జరగడం ఖాయమనే ధీమాలో ఉంది బీజేపీ. ఇక కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు కుదరటంతో మెజారిటీ స్థానాలు దక్కడం ఖాయమని భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళపై కూడా
ప్రత్యేకంగా దృష్టి సారించారు. 400 అంతకుమించి స్థానాల్లో గెలుపే ఖాయంగా బీజేపీ పదాధికారుల సమావేశం వ్యూహరచన చేస్తోంది. వికసిత్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది బీజేపీ.